హాయ్, ఈ వీడియోలో మనం మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మిక్స్డ్ డిఎంఎల్ అంటే ఏంటి? మనకి సేల్స్ ఫోర్స్లో సెటప్ ఆబ్జెక్ట్స్ అండ్ నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అని టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకు తెలియాల్సింది సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. సెటప్ అంటే ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు మెటాడేటా ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, దే కెన్ కంట్రోల్ సేల్స్ ఫోర్స్ సెటప్ యూజర్స్ పర్మిషన్స్ లైక్ యూజర్ గ్రూప్, యూజర్ రోల్, క్యూ, ఎస్ ఆబ్జెక్ట్, ప్రొఫైల్, పర్మిషన్ సెట్. వీటన్నిటిని కూడా మనం సెటప్ ఆబ్జెక్ట్స్ అంటాము. ఓకే, అండ్ నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే విచ్ ఆర్ యూజ్ టు స్టోర్ డేటా, బిజినెస్ డేటా ఇన్ సేల్స్ ఫోర్స్. దే ఆర్ స్టాండర్డ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ లైక్ అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ, కేస్ ఆర్ ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే మనం యాక్చువల్ రియల్ టైమ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాము. సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే కాన్ఫిగరేషన్ లెవెల్లో, ఓకే, మెటా డేటా లెవెల్లో స్టోర్ చేసుకునే వాటిని సెటప్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో ఈ రెండు కలిపి మనం ఒకేసారి ఒక పర్టికులర్ కోడ్లో రాస్తే, ఒక మెథడ్లో రాస్తే మనకి ఈ మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే సెటప్ ఆబ్జెక్ట్స్ modify the organization's configuration or user access, while non-setup objects handle business data. They run in different system contexts for security and consistency. Combining them both in one transaction might cause data integrity issues. Hence, Salesforce separates them. Okay, ఏమవుతుంది ఈ రెండు? ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక దాంట్లో మనం ఒక డేటాని, ఓకే, ఒక అకౌంట్లో, అకౌంట్ ఈజ్ అన్ నాన్ సెటప్ ఆబ్జెక్ట్, ఈ అకౌంట్లో మనం డేటాని అప్డేట్ చేస్తున్నాం అండ్ ఆ పర్టికులర్ నెక్స్ట్ అదే దాంట్లో ఒక యూజర్కి రోల్ అసైన్ చేస్తున్నాము ఆర్ ఎల్స్ ఒక పర్మిషన్ సెట్ని అసైన్ చేస్తున్నాము. ఇలా డిఫరెంట్ థింగ్స్ని చేసినప్పుడు మనకి ఈ మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ అనేది వస్తుంది. విల్ సీ. ఓకే, సో ఇక్కడ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ దీన్ని మనం నార్మల్గా చేసి చూద్దాం. ఒక పబ్లిక్ స్టాటిక్ void mixed DML. Account ACC equal to new account. Account dot name is equals to test account. Insert account. నార్మల్గా ఇదేంటి ఇప్పుడు నాన్ సెటప్ ఆబ్జెక్ట్. సెటప్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యూజర్ యూ ఈక్వల్ టు న్యూ యూజర్ అండ్ ఈ యూజర్ ఆబ్జెక్ట్లో ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ నేమ్ టెస్ట్. ఓకే, టెస్ట్ యూజర్. ఇక్కడ మనం రియల్ టైమ్ ఈమెయిల్ ఐడి పాస్ చేయాలి. అండ్ యూజర్ నేమ్ విచ్ ఈస్ యూనిక్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ alias name, test user something. సో ప్రతి ఒక్క యూజర్కి ప్రొఫైల్ ఈజ్ మ్యాండేటరీ, రైట్? ఇక్కడ మనకి సిస్టమ్ అడ్మిన్ ఆల్రెడీ యూజ్ చేసాము. లెట్స్ టేక్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్. ఓకే, సో దీన్ని మనం డైరెక్ట్ ఇలా కూడా రాయొచ్చు ఆర్ ఎల్స్ ఫస్ట్ని మనం ప్రొఫైల్ని గెట్ చేసేసుకొని ఓకే, ప్రొఫైల్ p ఈక్వల్ టు వీఆర్ గెట్టింగ్ ఇట్ అండ్ ప్రొఫైల్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు p.id. ఓకే, ఇలా కూడా we can pass the profile ID.
అండ్ బేసిక్గా మనం యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ యూజర్ యొక్క టైమ్ జోన్ అండ్ లాంగ్వేజ్, ఈమెయిల్ ఎన్కోడింగ్, few are the basic things which are necessary. So we'll be filling that. Okay, yeah, ఇప్పుడు మనం insert user. సో ఈ పర్టికులర్ మెథడ్లో మనం మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ రావాలి, బట్ ఇక్కడ మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ రాదు. ఎందుకు అంటే వీఆర్ జస్ట్ యూజింగ్ ఓన్లీ ప్రొఫైల్. మనకి ఈ పర్టికులర్ యూజర్ అనేది క్రియేట్ అయిపోతుంది అండ్ ఆల్సో అకౌంట్ కూడా ఇన్సర్ట్ అవుతుంది. లెట్స్ సీ హియర్, ఈ పర్టికులర్ అకౌంట్స్లో టోటల్గా 22 అకౌంట్స్ ఉన్నాయి. నౌ వెన్ వీ ట్రై టు dot mixed DML. Okay, when we try to execute this particular method, okay, it is executed and account kuda create అయిపోయింది. like 23 records update అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి యూజర్ కూడా ఒక యూజర్ క్రియేట్ అవ్వాలి. ఓకే, this is the T user. ఓకే, టెస్ట్ యూజర్ విజన్ ఎడ్ 1 2 3 ఈ పర్టికులర్ యూజర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఎందుకు మనకి ఇది మనం ఏం చెప్పుకున్నాము, మిక్స్ డిఎంఎల్ అంటే సెటప్ ఆబ్జెక్ట్ అండ్ నాన్ సెటప్ ఆబ్జెక్ట్. సెటప్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, యూజర్, గ్రూప్, ప్రొఫైల్, యూజర్ రోల్ ఇవన్నీ అనుకున్నాం. నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్ ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ మెథడ్లో అయితే వీఆర్ డూయింగ్ సేమ్ థింగ్స్ రైట్, బట్ ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ని జస్ట్ రిఫరెన్స్ చేస్తున్నాము. ఐ మీన్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఓకే వెన్ యూ ట్రై టు ఎడిట్, ఇక్కడ ప్రొఫైల్ అనేది ఏంటి, ఒక లుక్అప్ లాగానే వర్క్ అవుతుంది. ఓకే, అంటే జస్ట్ దీన్ని ఈ పర్టికులర్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. వీఆర్ నాట్ మ్యానిపులేటింగ్ సంథింగ్. ఓకే, అదే రోల్ని అసైన్ చేసామనుకోండి, ఇక్కడ మనం కంప్లీట్గా హైరార్కీ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఈ పర్టికులర్ ఈ రోల్స్ అండ్ హైరార్కీస్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మెటా డేటా అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మెటా డేటా లెవెల్లో ఎఫెక్ట్ అవుతుందో అప్పుడే మనకి మిక్స్డ్ డిఎంఎల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ సేమ్ యూజర్ రోల్ని విల్ ట్రై టు యూజర్ రోల్ ఆర్ ఈక్వల్ టు select id from user role where role, okay, where role equal to okay, where name, okay, where name equal to CEO. అది ఉంది కదా రోల్, CFO ఉంది. ఓకే, we can take CFO. ఓకే, నా ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ రోల్ ఐడి ఈక్వల్ టు r.idని అసైన్ చేస్తున్నాం.
బట్ ఆల్రెడీ ఇది ఈ యూజర్ నేమ్తో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ మోడిఫికేషన్ ఆర్ ఎల్స్ మనకి ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది, యూ కాంట్ యూజ్ అని చెప్పి. ఓకే, నౌ లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ ది సేమ్ మెథడ్. ఇప్పుడు ఏమైంది, system.dml exception insert field first exception on mixed DML operation. DML operations on setup object is not permitted after you have updated non-setup object or vice versa, user origin object account. Okay, so ఇక్కడ ఏమవుతుంది, we are trying to modify the roles. ఓకే, ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ హైరార్కీని మారుస్తున్నాం. ఇక్కడ ఏదైతే హైరార్కీలో సిఎఫ్ఏ ఒక రోల్ని, ఓకే, ఈ పర్టికులర్ ఈ రోల్కి ఒక పర్సన్ని అసైన్ చేస్తున్నాం. అంటే వీఆర్ మోడిఫైయింగ్ ద మెటా డేటా లెవెల్. అప్పుడు మాత్రమే మనకి ఈ మిక్స్డ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇట్లా యూజర్లో ఓన్లీ రోల్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడే మనకి ఈ మిక్స్డ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓన్లీ ప్రొఫైల్ని అసైన్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ కమ్. ఓకే, దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటే, డూ దిస్ థింగ్ ఇన్ అ సపరేట్ మెథడ్. ఓకే, లెట్స్ కాపీ దిస్. ఓకే, ఈ యూజర్ని ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఓకే, ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్ యూజర్. ఓకే, ఇక్కడ ఏదైతే పైన చేసామో దాన్ని అంతా ఒక సెపరేట్ మెథడ్లో పెట్టి దీనికి ముందు ఫ్యూచర్ అని అనటేషన్ పాస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్యూచర్ మెథడ్ అవుతుంది అండ్ ఈ ఫ్యూచర్ మెథడ్ని విల్ బి కాలింగ్ హియర్. క్లాస్ నేమ్, నార్మల్గా ఈ పర్టికులర్ ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత, అకౌంట్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ మేకింగ్ అనదర్ థింగ్. ఓకే, ఇది నార్మల్ మెథడ్. ఈ నార్మల్ మెథడ్లో మనం ఫ్యూచర్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఎక్సెప్షన్ అనేది రాలేదు. అండ్ ఇఫ్ యూ సీ లాగ్స్, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందంటే లైసెన్స్ లిమిట్ ఎక్సీడ్ అయిపోయినాయి. సో విల్ డీయాక్టివేట్ సమ్ యూజర్స్. ఓకే, ఈ ప్రొఫైల్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయిపోయింది. లెట్స్ రిఫ్రెష్ దిస్. 23 రికార్డ్స్ ఉన్న దగ్గర 24 ఇట్ హ్యాస్ టు అప్డేట్. 24 రికార్డ్స్ ఉండాలి అకౌంట్. ఓకే, 25. ఇంతకుముందు కూడా అకౌంట్ అనేది క్రియేట్ అయింది బట్ యూజర్ క్రియేట్ అవ్వలేదు బికాస్ ఆ లిమిట్ అనేది, ప్రొఫైల్ లిమిట్ అనేది అయిపోయింది. నౌ టెస్ట్ యూజర్, ఇంకొక యూజర్ క్రియేట్ అయింది విత్ అ డిఫరెంట్ యూజర్ నేమ్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ రోల్ కూడా అసైన్ అయ్యింది. ఓకే, ఇలా మిక్స్డ్ డిఎంఎల్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఏం చేసాము, టు అవాయిడ్ మిక్స్డ్ డిఎంఎల్ విల్ బీ రైటింగ్ సెటప్ ఆర్ నాన్ సెటప్ ఏదైనా. ఓకే, ఏదైనా ఒకదాన్ని మనం ఫ్యూచర్ మెథడ్లో రాస్తాము, దాన్ని నార్మల్గా విల్ బీ కాలింగ్ ఇట్ ఇన్ అనదర్ మెథడ్. ఓకే, దీని ద్వారా మనం ఫ్యూచర్ డిఎంఎల్ ఎక్సెప్షన్ని అవాయిడ్ చేయవచ్చు. Okay, a profile does not cause mixed DML because it is a static lookup, whereas user role ID or other setup related reference trigger mixed DML because they affect Salesforce internal setup metadata and share in hierarchy. ఓకే, ఇప్పుడు యూజర్ రోల్ ఎప్పుడైతే మనం ఇచ్చామో అప్పుడే మనకి మిక్స్డ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఆర్ ఎల్స్ నార్మల్గా ఓన్లీ ప్రొఫైల్ని యూజ్ చేస్తే వి డిడ్ంట్ గెట్ దిస్ మిక్స్డ్ డిఎంఎల్ ఎక్సెప్షన్. ఓకేనా, అండ్ ఓవరాల్గా మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఫస్ట్ సింపుల్. ఓకే,
ఫ్యూచర్ మెథడ్లో క్విక్ లైక్ రివిజన్ కైండ్ ఆఫ్ థింగ్. ఏదైనా మెథడ్కి స్టాటిక్ అండ్ వాయిడ్, ఫ్యూచర్ మెథడ్స్కి కంపల్సరీ స్టాటిక్ ఉండాలి అండ్ రిటర్న్ టైప్ షుడ్ బి వాయిడ్. అండ్ ఏదైనా మెథడ్ ముందు @ ఫ్యూచర్ ఇస్తే ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అ ఫ్యూచర్ మెథడ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి పారామీటర్స్లో ఇట్ విల్ బీ టేకింగ్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఎల్స్ లిస్ట్ ఆఫ్ ఐడీస్. ఎస్ ఆబ్జెక్ట్స్ని మాత్రం ఇట్ విల్ నాట్ టేక్. ఓకే, ఎందుకు ఎస్ ఆబ్జెక్ట్స్ని తీసుకోదంటే లేటర్ ద డేటా మైట్ చేంజ్. ఓకే, యాక్చువల్గా ఈ ఫ్యూచర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం ఎస్ ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేయము. అండ్ ఒకవేళ ఇక్కడ కాల్అవుట్స్ చేయాలి అనుకున్నప్పుడు కాల్అవుట్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేస్తాము. బై డిఫాల్ట్ కాల్అవుట్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటుంది ఇఫ్ వీ డోంట్ మెన్షన్. అండ్ ఎప్పుడైనా కాల్అవుట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేది ఖచ్చితంగా రిమోట్ సైట్ సెట్టింగ్స్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ద అదర్ థింగ్, మెయిన్గా మనకి ఫ్యూచర్ మెథడ్స్ యూజ్ చేసేది మిక్స్డ్ DML ఎక్సెప్షన్ని అవాయిడ్ చేయడానికి. మనకు మిక్స్డ్ DML ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? సెటప్ అండ్ నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ రెండు ఒకే ట్రాన్సాక్షన్లో పర్ఫామ్ చేసినప్పుడు. సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? లైక్ యూజర్, రోల్, ప్రొఫైల్, పర్మిషన్ సెట్, ఇవన్నీ కూడా సెటప్ ఆబ్జెక్ట్స్. నాన్ సెటప్ ఆబ్జెక్ట్స్ అంటే అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ, బిజినెస్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేసుకునే వాటన్నిటిని నాన్ సెటప్ డేటా ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఈ రెండింటిని కలిపి ఒకే ట్రాన్సాక్షన్లో ఇన్సర్ట్ చేయాలనుకున్న, అప్డేట్ చేయాలనుకున్నప్పుడు విల్ బీ గెటింగ్ దిస్ మిక్స్డ్ DML ఎక్సెప్షన్. టు అవాయిడ్ దిస్ విల్ బీ యూజింగ్ ఫ్యూచర్ మెథడ్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పాయింట్ అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకవేళ మనం ప్రొఫైల్ని యూజ్ చేసుకొని ఓన్లీ అప్డేట్ చేస్తే ఆర్ ప్రొఫైల్ని అసైన్ చేసినప్పుడు విల్ నాట్ గెట్ ఎనీ ఎక్సెప్షన్ బికాస్ profile is a static lookup. We are not modifying any hierarchy. We are not modifying any metadata level. సో అప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది మనకి రాదు. ఎప్పుడైతే యూజర్ రోల్ని ఏదైనా అప్డేట్ చేస్తున్నప్పుడు హైరార్కీ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు ఈ మిక్స్డ్ DML ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, yeah, these are like few things we have seen in this future method. And ఈ ఫ్యూచర్ మెథడ్లో వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఓకే, లైక్ ఫ్యూచర్ మెథడ్స్ని వేరే ఒక ఫ్యూచర్ మెథడ్లో ఇంకో ఫ్యూచర్ మెథడ్ని కాల్ చేయలేము, చేంజ్ చేయరాదు. ఐ మీన్ చైనింగ్ ఆఫ్ జాబ్ ఈస్ నాట్ దేర్. అండ్ ఆల్సో ఇక్కడ రిటర్న్ టైప్ అనేది లేదు. అండ్ పారామీటర్స్లో కూడా వీఆర్ నాట్ పాసింగ్ ఎస్ ఆబ్జెక్ట్స్. సో సర్టన్ లిమిటేషన్స్ ఆర్ దేర్ విచ్ విల్ బీ covered in a Queueable Apex. Queueable Apex is an next version of future methods. Okay, we'll be seeing that in next videos. Yeah, I hope future method gurinchi oka clear understanding aithe ochindi. Yeah, that's all for this video. Thank you.